టిఫిన్స్ కి పెట్టుకుని తినేటట్టు ఇవాళ కర్ణాటక స్పెషల్ వెజిటబుల్ సాగు చేసుకుందాం రండి. మిక్సర్ జార్ లో తురిమిన కొబ్బరి, వేయించిన శనగపప్పు, కొన్ని జీడిపప్పులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగలు, జీలకర్ర, సోంపు గింజలు, వెల్లుల్లి రబ్బలు, ఒక ముక్క అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మొత్తం బాగా పేస్ట్ గా రుబ్బుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా సాటే చేయాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత దీంట్లో తరిగిన బంగాళదుంపలు వేసి సాటే చేయాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, సన్నగా తరిగిన టొమాటోలు వేసి మొత్తం బాగా కలపాలి. కావాల్సినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కూరగాయల్ని బాగా ఉడకబెట్టుకోవాలి. కడాయి మూసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మొత్తం బాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చాలా రుచిగా ఉండే కర్ణాటక స్టైల్ వెజిటబుల్ సాగు బ్రహ్మాండంగా రెడీ అయింది. మంచి వేడి వేడి పూరీలతో పెట్టుకొని తింటే అబ్బా అదిరింది.